నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారిని ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటలకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా వేద పండితులు కూడా వేద పఠనం చేయుచున్నారు. దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో భక్తులకు ఉచిత ప్రసాదం అందజేయుచున్నారు. ఆ ప్రసాదం స్వీకరించి ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనందు అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.